హాయ్ అండి. ఈరోజు నేను తయారు చేసేది దొండకాయ నువ్వుల పచ్చడి అండి. దొండకాయలండి ఒక పావు కిలో కన్నా ఎక్కువ తరిగాను. ఇవ్వండి ఇలా పొడుగ్గా తరుక్కున్నాను. చింతపండు 2 రెబ్బలు, ఎందుకంటే పులుపులుగానే ఉంటాయి కదా. దాంట్లోకి ఒక హాఫ్ స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 3 స్పూన్లు నువ్వులు, ఇవి డ్రైగానే వేయించుకోవాలండి. కొత్తిమీర, మిరపకాయలు, కారానికి సరిపోయేంత అండి. పోపు దినుసులను మినపప్పు, ఆవాలు, జీలకర్ర, మిరపకాయ, కరివేపాకు, ఇంగువ, పసుపు, రుచికి సరిపడా ఉప్పు, నూనె, పైన కొత్తిమీర వేసుకోవాలండి. అంతే. తయారు చేసుకునే విధానం: డ్రైగా నువ్వులు అన్నీ వేయించుకోవాలండి. వేయించి చూపిస్తానండి మీకు. వేగినవి ఈ డ్రైగా వేగేటప్పుడే మిరపకాయలు కూడా వేయించుకుందామండి. మిరపకాయలు కొంచెం ముక్కలుగా చేసుకుంటే ఆ గింజలు కారం బట్టి ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది. ఇవ్వండి, ఇవి కూడా వేగిన తర్వాత ఇవ్వండి కొంచెం నూనె వేసుకొని ఇవ్వండి. ఇదంతా పోపులోకే బాగుంటుందండి. నూనె వేగంగానే దీంట్లో ఈ ముక్కలు వేసేసుకోవాలండి. ఈ ముక్కల్లోనే ఉప్పు, పసుపు వేసుకోవాలి. పోపు కొంచెం నూనె ఎక్కువ బాగుంటుందండి. వేయించి పక్కన పెట్టుకొని పోపు వేసుకున్నాను. చింతపండు కూడా దీంట్లోనే వేస్తున్నాను. ఇప్పుడు ఉప్పు, పసుపు కూడా వేస్తానండి. ఉప్పు, పసుపు, ఉప్పు. చాలా ఈజీ పచ్చడి, టేస్ట్ సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. పువ్వులు ఉంటాయి కాబట్టి దీంట్లోనే తింటా బాగుంటుంది, కమ్మగా. చూడండి, ఇప్పుడు మూత పెట్టుకుందాం. వాటర్ బయటకు వచ్చేస్తే ఎక్కువ ఉంటుంది కదండి. ఒక 10 మినిట్స్లో, మరీ మగ్గనియద్దు, పేస్ట్ లాగా వేసుకొని చూద్దాం. ఇదిగోండి ఇలా ఉడకాలి. తీసేసాను. ఇది ఫ్యాన్ కింద పెట్టుకొని కొంచెం ఇదైతే సరిపోతుంది. ఇవ్వండి నూనె. ఇప్పుడు దీన్ని పోపు వేసేసుకున్నామండి. ఈసారి కొంచెం పోపు ఎక్కువగా వేసుకుంటే ఆ నూనెలో దొండకాయ ఇదేది కదా, భలే బాగుంటుంది. అది అయిన తర్వాత, వేగిన తర్వాత ఇంగు వేసుకోవాలండి. అంతేనండి, ఎక్కువ పోపు వేద్దు, కొంచెం వేసుకోండి. రకరకాల ఒగరుగా అనిపిస్తున్నట్టుంటుంది, అందుకని కొంచెం ఇంగువ, దాంట్లో నువ్వులు అన్నీ వేసాం కదండి, చాలా బాగుంటుంది టేస్ట్. టిఫిన్లలో కూడా బాగుంటుందండి ఇది. ఇది వేగంగానే ఇది చల్లారేలోపు పచ్చడి చేసి మీకు చూపిస్తాను మళ్ళీ. ఇవ్వండి చాలు. మళ్ళీ ఈ వేడికి ఆరెంజ్ కలర్లోకి వచ్చేస్తుంది, గోల్డెన్ బ్రౌన్లో. అంతేనండి. ఇదిగోండి పచ్చడి చూడండి ఎలా ఉందో. ఇప్పుడు దీంట్లోకి మనం కొత్తిమీర చల్లుకుందాం. కొత్తిమీర దాంట్లో వేసి గ్రైండ్ చేయలేదండి, ఏదో టేస్ట్గా ఉంటుంది. అంతేనండి. అంతేనండి, దొండకాయ నువ్వుల పచ్చడి. ట్రై చేయని వాళ్ళు చేయండి, చేస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి. అంతేనండి, కమ్మగా ఉంటుంది పచ్చడి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు భార్గవ్ శర్మ బ్రాహ్మణ వంటలు. నమస్తే.